హాయ్ అండి. వెల్కమ్ టు రాజేష్ ఫుడ్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే మా బాలమ్మ బజార్‌లోని పెద్ద లడ్డు అండి. పెద్ద లడ్డు పాట కూడా నేను లైవ్ పెట్టాను. కానీ కొంచెం బాగా పిల్లల డిస్టర్బెన్స్ వల్ల నాకే అనిపించేసి నేను డిలీట్ చేసేసాను. చిన్న లడ్డు పాట పెట్టాను కదండీ! ఇదేమో పెద్ద లడ్డు పాట. పాట అయిపోయాక ఇలా మేళతాళాలతోటి ఊరేగింపుగా వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్తామన్నమాట. అయితే వెళ్ళే దారిలో వినాయకుడి గుడి ఉంటుందండి. ఆ వినాయకుడి గుడి దగ్గర ఇదిగోండి, ఇది వినాయకుడి గుడి. వినాయకుడి గుడి దగ్గర దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఇంటికి తీసుకెళ్తాము. ఇదిగోండి ఇప్పుడు పాడిన వాళ్ళు ఇంటికి వచ్చామన్నమాట. పాడింది ఎవరో కాదండి, మా అత్తయ్య వాళ్ళ చెల్లి వాళ్ళు. అంటే నాకు చిన్నత్త అవుతుంది. ఆ ఎల్లో కలర్ శారీ కట్టుకున్న వారేమో మా అత్తయ్య, తను మా తోటికోడలు వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మ. వాళ్ళ అబ్బాయి అతను లడ్డు పెట్టుకున్నతనేమో మా తోటికోడలు వాళ్ళ హస్బెండ్, అంటే మా బావగారు అవుతారనమాట. వీళ్ళు లడ్డు పాట పాడారు కదా. ఇలా ఆ వినాయకుడి చేతిలోని లడ్డుని పాడిన పాట పాడాక కూడా అలా వెంటనే పంపించరండి. ఇంత మేళ తాళాలతోటి తప్పెట్లతోటి ఎంత చక్కగా తీసుకొస్తారో చూడండి. ఇప్పుడు కూడా వీళ్ళు మళ్ళీ ఇప్పుడు చూడండి, వెంటనే ఇంక ఇంట్లోకి వచ్చేస్తున్నాం కదా. ఇంట్లోకి రాగానే మళ్ళీ వెంటనే దేవుడి దగ్గర పెట్టుకొని దండం పెడతాం. మేమందరం లోపలికి వెళ్ళాము. అంత చక్కగా ఆ గణపతి లడ్డుని స్వాగతిస్తామండి మేమే కాదు, ఎవరు పాడితే వాళ్ళనమాట. ఇదిగోండి ఇప్పుడు లోపలికి తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకుంటాం. లడ్డు వచ్చేసి మేము చిలకలూరుపేట రత్న వేకర్స్ అనే దగ్గర తెచ్చామండి ఈసారి. ఇది వచ్చేసి 15 కేజీ లడ్డు. చూడండి ఆ సంతోషంలో డ్యాన్సులు గీన్సులు అద్దిరిపోతుంది అనమాట. అసలు బాలమ్మ బజార్ వినాయక చవితియే మామూలుగా ఉండదు. దాంట్లో తర్వాత ఇంకా దేంట్లో అయినా అండి, అంటే ఆ అకేషన్స్లో ఏ ఈవెంట్ అయినా సూపర్గా చేసుకుంటాము. ఇలా కాకుండా ఇంకా వేరేలాగా ఏదంగా చేసుకుంటాం, ఇలా చేసుకుంటాం, మేము ఇలా చేసుకుంటాము అని కామెంట్ చేయొచ్చు. దానికి తగ్గట్టు వీడియో పెట్టండి, నేను తెలుసుకుంటాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి రాజేష్. బాయ్ అండి.